తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణి కాలరీస్ సంస్థకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణలోని సింగరేణి కార్మిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తొలిసారిగా హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు బీజేపీ నేతలు. సింగరేణి కార్మికులు తాడిచెర్ల గని కేటాయింపుతో వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సింగరేణి సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక ఆర్థిక సంస్థలు ఇచ్చేటువంటి రుణాలతో ఈరోజు రోజువారీ కాలం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నన్ను పొలిమేరలో దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే ఇంకా నేను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. నా గురించి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. వారు బీఆర్ఎస్ పార్టీ తిట్టుకోండి, మీ 2 పార్టీలకు అలవాటు ఉంది ఈ రకంగా తిట్టుకునే అలవాటు, పని చేసే అలవాటు లేదు మీకు. మీ 2 పార్టీలు కూడా మాటలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి పార్టీలు, చేతలు మీతో కావు. ఈరోజు తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. ఇంత ప్రచారం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 సీట్లు గెలిపించారు. ముందున్నది ముస్లింల పండుగ. రేవంత్ రెడ్డి గారు తొందరపడి మీరు ఈ రకంగా మరి బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే వ్యక్తిని కాదు.